మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా మాట్లాడుతున్నా. నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. ఈరోజు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. ఈ థైరాయిడ్లో ఉండే లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ చెప్పుకోవాలి అనుకుంటే మన భారతదేశంలో ప్రతి 10 మందిలో ఇద్దరికి థైరాయిడ్ అనేది ఉందండి. ఈ థైరాయిడ్ అనేది 2 రకాలు ఉంటుంది. అది హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే లావుగా అయ్యే థైరాయిడ్నే హైపోథైరాయిడ్ అంటాం. సన్నగా అయ్యే థైరాయిడ్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్, ఈ లావుగా అయ్యే థైరాయిడ్ మన భారతదేశంలో 100%లో 85% మంది లావుగా అయ్యే థైరాయిడ్తో బాధపడుతున్నారు. మిగతా 15% మంది మాత్రం సన్నగా అయ్యే థైరాయిడ్తో బాధపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ లక్షణాలు అన్నవి రెండిటికి ఆపోజిట్ ఉంటాయి. లైక్ లావుగా అయ్యే థైరాయిడ్, హైపోథైరాయిడ్కి సెపరేట్ లక్షణాలు ఉంటాయి, హైపర్ థైరాయిడ్ సన్నగా అయ్యే థైరాయిడ్కి సెపరేట్ లక్షణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకి హైపోథైరాయిడ్ ఉన్నట్టు. మెయిన్గా మనకి హైపోథైరాయిడ్లో కనబడే లక్షణాలు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పే కదండి, దీన్ని పిలవడమే లావుగా అయ్యే థైరాయిడ్ అంటాం. మెయిన్గా లావుగా అవుతారనమాట. చాలామంది వెయిట్ బిఎంఐకి మించి ఉంటుంది. ఫస్ట్ వెరీ కామన్ సిమ్టమ్. రెండో సిమ్టమ్ ఏంటంటే జుట్టు ఊడడం. అంటే మ్యాక్సిమం హైపోథైరాయిడ్లో అందరికీ జుట్టు ఊడడం కానీ ఫ్రంటల్ బాల్డ్నెస్, ఈ ముందు జుట్టు అనేది ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 2. మూడోది వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే బద్ధకం కానీ నీరసం కానీ లేదా ఎక్కువ నిద్రపోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఎక్కువ మాటకు వీళ్ళు డిప్రెస్డ్, అంటే ఎక్కువ బాధపడడం, డిప్రెషన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇంకా ఇవే లక్షణాలు కాకుండా కొంతమందికి ఇంకా వేరే లైక్ గొంతు వాపు చెందడం కానీ లేదా మెడ అనేది నల్లబడడం కానీ లేదా చాలామందిలో స్కిన్ అనేది పొడిగా ఉంటుంది. మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మోషన్ రోజు అయినా కూడా గట్టిగా అవ్వడం, రెగ్యులర్గా అవ్వకపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్. కొన్ని సందర్భాల్లో వీళ్ళు లావుగా ఉన్న వాళ్ళు చలిని బాగా తట్టుకుంటారు. కానీ హైపోథైరాయిడ్లో ఏంటంటే చలిని తట్టుకోలేరు వీళ్ళు సరిగా. ఇంకా పిల్లల్లో కూడా హైట్ గ్రోత్ కానీ లేదా ఏమంటారు కొంచెం మర్చిపోవడం, కాన్సన్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఉంటాయి ఈ థైరాయిడ్ ఉండడం వల్ల. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హైపర్ థైరాయిడ్ అనే సన్నగా అయ్యే థైరాయిడ్ అంటాం. ఈ హైపర్ థైరాయిడ్ ఇండియాలో ఓన్లీ 10 to 15% ఉంటుంది. బట్ వరల్డ్ వైడ్గా అయితే మాత్రం హైపర్ థైరాయిడ్ ఎక్కువ. అంటే ఈ సన్నగా థైరాయిడ్ ఎక్కువ, లావుగా థైరాయిడ్ తక్కువ. ఎందుకు రీజన్ అంటే మన ఇండియాలో ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మన ఇండియాలో ఎక్కువ శాతం హైపోథైరాయిడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ సన్నగా థైరాయిడ్ సిమ్టమ్స్ తెలుసుకుందాం. దీనికి పేరే మనం సన్నగా థైరాయిడ్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ సిమ్టమ్ వచ్చి మనుషులు అనేవాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. తొందరగా బరువు తగ్గడం లేదా కళ్ళు అనేవి బయటికి ప్రొట్యూడ్ అయినట్టు ఉంటాయి, చాలా సన్నగా ఉంటారు. ఇది ఫస్ట్ వెరీ కామన్ సిమ్టమ్. రెండోది ఏంటంటే వీళ్ళలో ఎక్కువగా గుండె దడ అనేది ఉంటుంది. ఇంకొకటి మనకి వీళ్ళకి ఎక్కువ బాడీ వేడిగా ఉంటుంది అనమాట. చెమటలు పట్టడం, అంటే చిన్న పని చేసినా కూడా వీళ్ళు చెమటలు పట్టడం కానీ మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ, వీళ్ళు నిద్ర కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడ్లో నిద్ర ఎక్కువ, దీనిలో తక్కువ. ఇంకా వీళ్ళు యాంగ్జైటీ, అంటే ఆత్రం, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అదే హైపోథైరాయిడ్లో కొంచెం బాధ, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళలో కొంతమందికి ఏంటంటే చేతులు ట్రెమ్మర్స్, ఎక్కువగా థైరాయిడ్ అయినప్పుడు చేతులు వణకడం కానీ లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఛాతిలో నొప్పి, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఈ హైపర్ థైరాయిడిజంలో కానీ ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు అన్నది తెలుసుకోవాలి. కామన్గా మనకి హైపర్లో కానీ తీసుకోకూడని ఫుడ్ ఏంటంటే బ్రాకియేసి ఫ్యామిలీ. అంటే ఈ మొక్కలు అనేవి తినొద్దు మనం. ఏవి అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ ఇలాంటి ఫుడ్స్ అనేవి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో సోయాబీన్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ వీళ్ళు అన్ని ఫుడ్స్ ఏమేమి తినొచ్చు అంటే ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. లైక్ ఎక్కువగా విటమిన్ సి ఉండే ఫుడ్స్ లైక్ ఆరెంజెస్, పపాయ, కివి ఎక్కువగా ఉండాలన్నమాట. లేదా అరటిపళ్ళు కానీ ఉసిరికాయలు కానీ ఇలాంటివన్నీ వీళ్ళు బాగా తీసుకోవాలి. తీసుకోకూడదు ఓన్లీ ఆ మొక్కలు, అంటే ఆ దుంపకూరలు కూడా
కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాతం అంటే కీళ్ళ వాతాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళు వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్స్, పిండి వంటకాలు అవన్నీ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు దుంపలు ఉంటాయి కదండి, ఆలుగడ్డ కూరలు, ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిదండి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయోడైజ్ సాల్టే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇండియాలో మనకి హైపోథైరాయిడ్ అన్నది వెరీ కామన్. ఎందుకంటే వెరీ కామన్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఇది ఎక్కువగా ఉంది. అంటే 80% అయోడిన్ డెఫిషియన్సీనే. సో అందువల్లనే మనం అయోడైజ్ సాల్ట్ తీసుకోవాలి. మామూలుగా నిమ్ముప్పు అని చెప్పి ఆ ఉప్పు ఉంటుంది, గడ్డుప్పు అనేది అసలు తినకూడదు. టాటా కొన్ని టైప్ ఆఫ్ అయోడైజ్ సాల్ట్స్ ఉంటాయి, టాటాలో కానీ చాలా బ్రాంచ్లో అయోడైజ్ సాల్ట్ ఉంటుంది. ఆ అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ వాళ్ళ పిల్లలకి కానీ, అంటే మదర్కి ఒకవేళ థైరాయిడ్ వచ్చినా కూడా అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం వల్ల పిల్లలకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయి. సో ఖచ్చితంగా అయోడైజ్ సాల్టే వాడాలండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు. డయాబెటీస్, మధుమేహం గురించి తెలుసుకుందాం. ఇది ఎంత డేంజర్ అంటే మన వరల్డ్ వైడ్లో ఇండియా, చైనాని డయాబెటిక్ క్యాపిటల్స్ అంటాం. అంటే సగానికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో సగం మందికి పైగా ఈ మధుమేహం అనేది ఉంది. సో ఈ మధుమేహం అసలు ఏమేమి లక్షణాలు, ఇంకా మనం దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ థింగ్, లక్షణాలు తెలుసుకునే ముందు మధుమేహం అనేది ఎన్ని రకాలు అంటే, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎలా 2 రకాలు, హైపర్, ఇలాగే మధుమేహం కూడా చాలా రకాలు ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే 4 రకాలు ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది టైప్ 1, టైప్ 2. ఎందుకంటే 99% ఉండేది టైప్ 1, టైప్ 2 ఉంటుందన్నమాట ఈ షుగర్ అనేది. ఇప్పుడు ఈ టైప్ 1, టైప్ 2లో టైప్ 1 అనేది ఒక 10 నుంచి 15% వరకు ఉండొచ్చు. ఈ టైప్ 2 అనేది మాత్రం 90% ఉంటుంది ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే. సో మనం ఫస్ట్ ఈ 90-10% రేషియో ఉన్న టైప్ 1, టైప్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కొంచెం రేర్ అండి, చెప్పా కదా 10% పీపుల్లోనే ఉంటుంది. ఇది ఎక్కువగా 15 సంవత్సరాల లోపల వస్తుంది. అంటే దానికి ఏమి ఏజ్ కానీ అలా ఏమి ఉండదు. అంటే 6 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 10 సంవత్సరాల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డయాబెటీస్కి ఖచ్చితంగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇది ట్యాబ్లెట్లతో తగ్గే షుగర్ కాదు. ఎందుకంటే ఇది ఎందువల్ల వస్తుందంటే మన బాడీలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఏదైతే ఉంటుందో దాని నుంచి షుగర్ అనేది ప్రొడక్షన్ లేక వచ్చే డయాబెటీస్ ఇది. అందువల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తేనే తగ్గుతుంది. అందుకే మనం టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇదే టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఇది మ్యాక్సిమం స్ట్రెస్ రిలేటెడ్. అంటే స్థూలకాయం, వెయిట్ బాగా ఒబీస్ ఉండడం వల్ల, బిఎంఐ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా బయట జంక్ ఫుడ్స్, లేదా ఈ ధూమపానం కానీ, ఈ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీసే టైప్ 2 డయాబెటీస్. ఈ మధ్య ఈ డయాబెటీస్ అన్నది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 60-70% మందికి ప్రతి ఒక్కరికి షుగర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మనం ఇప్పుడు టైప్ 1 or 2 ఈ 2 డయాబెటీస్ కలిపి అసలు ఏ లక్షణాలు ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ఈ డయాబెటీస్లో మనకి ఉండే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా కనబడేది ఏంటంటే యూరినేషన్, మూత్రస్రావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రిపూట మినిమం 3-4-5 సార్లు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తే దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, నాలుక ఎండుకుపోవడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. ఇవి వెరీ కామన్గా కనబడే సిమ్టమ్స్. ఇదే కాకుండా కొంతమందిలో అంటే లైక్ లేడీస్లో కానీ మగవాళ్ళలో ఏంటంటే ఈ యూరిన్ దగ్గర మనకి డ్రై అవ్వడం, అక్కడ పగలడం, లేడీస్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కానీ, అక్కడ ఇచ్చింగ్ రావడం కానీ, సెర్విసైటిస్ ఏమంటారు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వెరీ కామన్గా ఉంటాయి. ఇంకొంతమందిలో ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టడం, ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే కంటి చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే కంటి మీద కూడా షుగర్ అనేది ఎఫెక్ట్ అయ్యి కంటి చూపు తగ్గుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కాళ్ళు మంటలు, తిమ్ముర్లు, లేదా కాళ్ళకి సెన్సేషన్ అనేది తెలియదు, ఏం గుచ్చుకున్నా కూడా నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. అది 3rd స్టేజ్లో. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ లక్షణాలే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన
ముక్కు నుంచి కూడా ఫ్రూటీ లాగా స్మెల్ అనేది ఫ్రూట్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి తొందరగా దెబ్బలు తగిలినా కూడా తగ్గకపోవడం అనేది, ఇంకా మూత్రంలో మంట రావడం, మూత్రం పచ్చగా రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వెరీ కామన్గా కనబడుతుంటాయండి. ఇలాంటి లక్షణాలు కనబడితే ఖచ్చితంగా ఫస్ట్ మనం జిఆర్బిఎస్ అంటే ఈ జస్ట్ ఈ వేనికి గుచ్చుకున్న షుగర్ లెవెల్స్ అన్నవి గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. తర్వాత మనం తినకముందు తిన్న తర్వాత షుగర్, లేదా ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అంటాం, లేదా మనకి హెచ్బిఏవన్సీ అసలు ఎన్ని మంత్స్ నుంచి షుగర్ స్టార్ట్ అయింది అని తెలుసుకోవడానికి హెచ్బిఏవన్సీ టెస్ట్లు ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఈ షుగర్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుసుకుందాం మనం ఇప్పుడు. మెయిన్గా షుగర్ వచ్చాక మనం చేసేది ఏమి ఉండదు. అంటే ఈ హెచ్బిఏవన్సీ అనేది 6 months షుగర్ లెవెల్స్ చూస్తాం, అది 7.5 8.5 ఉందనుకోండి ఏం చేయలేం. అదే 6 లోపల లేదా 6.5 లోపల దాన్నే మనం ప్రీ డయాబెటీస్ అంటాం. వీళ్ళలో కానీ లేదా అసలే మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంది అంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు షుగర్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు అంటే 7 రోజుల్లో అట్లీస్ట్ 5 రోజులైనా కూడా రోజుకి 1 గంట పాటు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివన్నీ చేయడం, లేదా హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా స్వీట్స్, జంక్ ఫుడ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లన్నీ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇంకోటి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో మనం ఎక్కువగా ఏమంటారు కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి పాయిజనస్ ఫుడ్స్ తినకుండా మనం ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇంకా జామ్ కానీ, బ్రెడ్స్ కానీ ఇలాంటి పిండి వంటకాలు కానీ కంప్లీట్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజ్తో పాటు డైట్ చాలా ఇంపార్టెంట్. అంటే బింజ్ ఈటింగ్ అంటే హెవీగా తినడం, ఈ బిర్యానీలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ ఇవి ఉంటాయి కదా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంటే షుగర్ వేసినవి, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ ఫుడ్స్ అనమాట షుగర్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు డైట్తో మనం అట్లీస్ట్ ఒక 10 years వరకు అయినా, అంటే మన షుగర్ ఇప్పుడు మీకు 50 yearsకి వచ్చే షుగర్ని ఒక 60 yearsకి పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఇంకో 10 సంవత్సరాలు లేట్ చేయొచ్చు. లేదా ఇంకా బాగా డైట్ మెయింటైన్ చేస్తే ఒక 15 సంవత్సరాలు మనం చేయొచ్చు. అంటే వచ్చేది ఎలాగైనా వస్తుంది. అంటే ఇప్పుడు 70-80లో కూడా రావచ్చు, కానీ అది 30లో రావడం వేరు, 70-80లో రావడం వేరు. సో ఈ షుగర్ అనేది మీరు ఎంత పోస్ట్పోన్ చేయాలంటే అంత మంచి డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. బీపీ అసలు ఎందుకు వస్తుంది, దానికి అసలు ఏ లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుందామండి కొంచెం బ్రీఫ్గా. సో బీపీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా బీపీ రావడానికి కారణం ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల, అంటే బాడీలో నీరు శాతం పెరగడం వల్ల, లేదా వాసో కన్స్ట్రిక్షన్ వల్ల, అంటే మన నరాలు అన్నవి సన్నగా అంటే కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్పి అసలు మీకు అసలు ఎందువల్ల వస్తుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బీపీ రావడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైపు పట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఇలా నొక్కితే ఏమవుతుంది, స్పీడ్గా వాటర్ అనేది స్పీడ్గా పోవడం అనేది జరుగుతుంది. దాన్నే వాసో కన్స్ట్రిక్షన్ అంట. అంటే మన నరాలు చిన్నగా అయినప్పుడు మనకి ప్రెషర్ అనేది పెరిగి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అదొక కారణం. రెండోది ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే మన బాడీలో నీరు శాతం అనేది పెరిగి, అంటే రక్తం ఇవన్నీ తగ్గి నీరు శాతం పెరగడం వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్లో మీకు వాటర్ అనేది ఫుల్గా నింపామనుకోండి, ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. వాటర్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ప్రెషర్ వెళ్తుంది అనమాట. సో ఈ 2 కారణాల వల్ల మనకు బీపీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందువల్ల అవుతుంది, ఈ వాసో కన్స్ట్రిక్షన్ కానీ ఈ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనేది ఎందువల్ల అవుతుంది అంటే మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే మన నరాలు అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే చిన్నగా అయిపోతాయి. దానివల్ల చిన్నగా అయితే ప్రెషర్ అనేది పెరుగుతుంది, అదొక కారణం. రెండో కారణం ఏమిటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, లేదా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తీసుకునే వల్ల ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే బాడీలో వాటర్ శాతం పెరిగి మనకి హార్ట్ మీద ప్రెషర్ పడి మనకి బీపీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కారణాలు కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయండి బీపీకి. లైక్ ఒబిసిటీ, స్థూలకాయం వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో అయితే బీపీ. ఈ బీపీ అనేది మగవాళ్ళలో ప్రతి 5గులో ఒకరికి ఉంది, ఆడవాళ్ళలో ప్రతి 4గులో ఒకరికి ఉంది. సో రెండో మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే
మీకు చెప్పా కదండి, ఈ స్మోకింగ్, స్ట్రెస్ బాగా ఈ మధ్య ఈ బీపీ అనేది పల్లెటూరులో పోల్చుకుంటే, అంటే పల్లెటూరులో ప్రతి 5గురిలో 2కి బీపీ ఉంటే మన టౌన్స్లో ప్రతి 5గురిలో 3-4కి బీపీ అనేది రావడం జరుగుతుంది 40 years దాటాక. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు మన టౌన్స్లో ఉంటుంది, పల్లెటూరులో ఎందుకు ఉండట్లేదు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట. అక్కడ డబ్బులు ఉండకపోవచ్చు వాళ్ళకి, కాకపోతే స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు. ఇంకోటి బాగా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు ఏం పెద్ద తిండి డైట్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎందువల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుంది. ఇంకోటి షుగర్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల, లేదా హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా మీకు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎందుకు బీపీ వస్తుందంటే కిడ్నీలో బీపీని కంట్రోల్ చేసే ఎఫినెఫ్రిన్ అంటే కిడ్నీ మీద ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏమవుతుందంటే మనకి బీపీ కంట్రోల్ చేసే హార్మోన్ అనేది అది రిలీజ్ చేస్తుంది. అంటే వాసో డైలేటర్, అంటే మన రక్తనాళాలు చిన్నగా అవ్వకుండా డైలేట్ అయ్యేటట్టు. ఇంకోటి పొటాషియం తక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అరటి పళ్ళు అనేవి బాగా తీసుకోవాలి, వాటర్ అనేది బాగా తాగాలి. ఇవన్నీ తాగడం వల్ల పొటాషియం లెవెల్స్ అనేది మనకి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవే కాకుండా మనకి ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల లేదా కొంతమంది సడన్గా ఏమంటారు బాగా డైట్ చేసి సడన్గా వెయిట్ లాస్ అయ్యి కిడ్నీల మీద ప్రాబ్లం పడుతుంది. దానివల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీపీకి ఇంకొక పేరు, అంటే మనకి హైపర్ టెన్షన్కి కానీ బీపీకి కానీ ఒక పేరు ఉంది, వేరే పేరు. అదేంటంటే దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే దీనిలో ఎటువంటి లక్షణాలు చాలా మట్టుకు తెలియవు. అంటే 180-190, అంటే నార్మల్ బీపీ 120/180 ఉండాలి. అంటే మన హార్ట్ పంప్ చేసే ప్రెజర్ 120 ఉండాలి, రిలీజ్ చేసే ప్రెజర్ 80 ఉండాలి. దీనికంటే ఎక్కువ అవ్వద్దు. అంటే లైక్ 160-170 అలా ఉందనుకోండి, అది బీపీ వచ్చినట్టే అర్థం. ఒక 140 వరకు 150 వరకు మనం డైట్తో మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే సిస్టోలిక్ ప్రెషర్, అంటే ప్రెస్ చేసే ప్రెషర్. కానీ 160 దాటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ ప్రెషర్ అనేది మనకి 190-200 పైన ఉంటేనే మనకి కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి. చాలా మట్టుకు ఇది సైలెంట్ కిల్లర్. అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ రావడం, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కిడ్నీలు పాడవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే లక్షణాలు లేక లాస్ట్ స్టేజ్లో ఈ బీపీ అన్నది ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటంటే చాలా రేర్గా కనబడతాయి, బట్ కనబడే లక్షణాలు ఏంటి అంటే ఒక 180-190 దాటాక అప్పుడప్పుడు తల తిరగడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా బ్లర్రింగ్, కంటి చూపు అనేది బ్లర్ అవుతున్నట్టు కానీ, అంటే మసకబారడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో మెడలు లాగడం, బాడీ అంతా ఇరిటేటెడ్గా ఉండడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే బీపీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పీడల్ ఎడిమా అంటాం. అంటే ఏంటంటే మన కాళ్ళ వాపులు, లేదా చేతుల వాపులు, లేదా ముఖం ఉబ్బడం, కొన్ని సందర్భాలు నరాలు చిట్లి ముక్కు నుంచి బ్లీడింగ్ కూడా, అంటే రక్తస్రావం అనేది ఆగకుండా జరగడం అనేది జరుగుతుంది. చెస్ట్ పెయిన్ కానీ, ఛాతీలో నొప్పి కానీ, లేదా ఆయాసంలా రావడం, లేదా కొన్ని సందర్భాల్లో మూత్రం వెళ్తున్నప్పుడు మూత్రంలో బ్లడ్ రావడం అనేది కూడా వెరీ కామన్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవే కాకుండా బీపీ లాంగ్ టర్మ్లో అంటే సడన్గా రైజ్ అయ్యి డౌన్ అయ్యే వాళ్ళలో హెడ్ఏక్ కూడా ఉంటుంది. హెడ్ఏక్తో పాటు సడన్గా వామిటింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ బీపీని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 5గురిలో 3కి మన ఈ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళలో టౌన్స్లో అయితే ఉంటుంది. సో మీరు స్ట్రెస్ తక్కువ ఉండే లైఫ్ని లీడ్ చేయాలి. ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ హార్ట్కి ఇబ్బంది పడేవి ఏమీ చేయొద్దు. ఎక్సర్సైజ్ అనేది కూడా మనకి చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గుండె అనేది ఫాస్ట్గా పనిచేసి మన బ్లడ్ వెజల్స్ కానీ అన్నీ డైలేట్ అవ్వడం, రక్త సరఫరా అనేది మన బాడీ అంతటికి బాగా జరిగి మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంచుతుండండి. లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకుందాం. అసలు మనకి లివర్ డ్యామేజ్ అయ్యింది అనడానికి మనకు తెలిసే సంకేతాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. ఈ లివర్ అసలు మన బాడీలోనే పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్.
అది చాలా పెద్ద అవయవం, అన్నిటికంటే హార్ట్ కంటే కిడ్నీ కంటే అన్నిటికంటే పెద్ద అవయవం లివర్ అండి. సో అసలు ఈ లివర్ డ్యామేజ్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ముందు దాని లక్షణాలు బట్టి అసలు లివర్ చేసే పని ఫంక్షన్ ఏంటి అన్నది మనం సింపుల్గా ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి మన లక్షణాలు తెలుసుకుందాం. ఈ లివర్ అనేది చేసే పని ఏంటంటే మన రక్తం ఏదైతే ఉంటుందో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి, ఆ రక్తం ప్రతి 120 రోజులకు ఒకసారి చచ్చిపోయి కొత్త బ్లడ్స్ అనేవి కొత్త రక్త కణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట మన బాడీలో. ఈ రక్తం ఏదైతే ఉంటుందో అది చచ్చిపోయి అది ఏమవుతుందంటే హీమ్ గ్లోబులిన్ అని చెప్పి 2 పదార్థాలుగా విడిపోయి ఈ గ్లోబులిన్ హీమ్ కలిపి ఒక పాయిజనస్ సబ్స్టెన్స్, అదే బిల్రుబిన్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో, ఒక విషం కింద తయారవుతుంది మన రక్తంలో. ఆ విషం ఏదైతే ఉంటుందో అది మనకు పచ్చగా ఉంటుంది అనమాట. చచ్చిపోయాక రక్తం అనేది పచ్చగా తయారవుతుంది, పచ్చ కామర్లను అనొచ్చు, అంటే తెలుసు కదా. ఆ పచ్చదనం ఏదైతే ఉంటుందో మన లివర్ ప్యాన్క్రియాస్ ద్వారా లేదా కిడ్నీస్ ద్వారా యూరిన్ నుంచి మోషన్ నుంచి మనకి బయటికి ఆ పాయిజన్ని బయటికి పంపిస్తుంది అనమాట. ఆ పాయిజన్ అనేది మీకు ఎప్పుడైనా జాండీస్ వచ్చినప్పుడు చూడండి, మా యూరిన్ అనేది బాగా పచ్చగా కనబడుతుంది. అందుకే మీరు మోషన్ చూసినా లేదా యూరిన్ చూసినా ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే ఆ పాయిజన్ అనేది ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు ఈ విష పదార్థం ఏదైతే ఉందో ఇది ఎంత డేంజర్ అంటే ఒకవేళ మన బాడీలో ఉండిపోతే అంటే లివర్ అనేది సరిగా పనిచేయకపోతే ఏమవుతుందంటే మిగతా ఆర్గాన్స్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లైక్ కిడ్నీలు పాడవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, మొత్తం బాడీ అంతా పాడైపోయే అవకాశం. ఈ పాయిజన్ ఈ పసరు అనేది బాడీలో నిండిపోయి మొత్తం బాడీ అంతా పాడైపోతుంది. దీనిలో మనకు కనబడే లక్షణాలు ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు లివర్ పాడైంది అన్నప్పుడు ముందు కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనబడతాయి. మెయిన్గా ఏంటంటే ఎక్ట్రస్ ప్యాలర్ అంటాం, అంటే మన ఫేస్ చూసిన వెంటనే పేలిపోయినట్టు పచ్చగా, లేదా కంటికి ఇలా ఎత్తి చూస్తే ఆ పైన గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. అంటే పచ్చగా ఉంటుంది, మనం చూస్తేనే తెలిసిపోతుంది. మెయిన్గా డాక్టర్స్కి తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం మదర్కి తెలుస్తుంది. మదర్ ఎందుకంటే రోజు చూస్తారు కాబట్టి సడన్గా మన ఫేస్ ఏమైనా పచ్చగా మారిపోయినా వాళ్ళకు అర్థమైపోతుంది. వాళ్ళే వచ్చి మ్యాక్సిమం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు, మా అబ్బాయి కొంచెం పచ్చగా కళ్ళన్నీ పచ్చగా కనబడుతున్నాయి, ఇది అదేనో యూరిన్ పచ్చగా వస్తుందని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. సో మనకి ఇది మెయిన్ కనబడే సిమ్టమ్. 2 ఏంటంటే ఎక్కువగా బాడీ మీద దురదలు కానీ ఫేస్ మీద మొటిమలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మోషన్ అనేది నల్లగా రావడం, లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నీరసం, ఇంకోటి జీర్ణం అనేది సరిగా అవ్వకపోవడం, ఆకలి లేకపోవడం, లేదా కడుపు అనేది ఉబ్బడం అనేది జరగడం, లేదా తేనెపుల్లా రావడం, లేదా కడుపు నొప్పిలా రావడం. ఎక్కువగా ఉంటే కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి. అంటే లైక్ లివర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు హెపాటిక్ అంటే బ్రెయిన్కి కూడా అది ఆ పాయిజన్ అనేది వెళ్ళి హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. సైకలాజికల్గా కూడా వాళ్ళు డ్రౌజీగా పిచ్చిగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటంటే ఆ పాయిజన్ పెరిగిపోయి మోషన్ కూడా గట్టిగా అవ్వడం, కాన్స్టిపేషన్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకోటి తలనొప్పి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ పెట్టుకుంటే ఎక్యూట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెడితే మనం కంప్లీట్ 100% ట్రీట్మెంట్ ఉంటుంది. క్రోనిక్ స్టేజ్ అంటే ఆ లివర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయ్యి పొక్కుల్లాగా వచ్చేసింది అనుకోండి, మనకి ట్రీట్మెంట్ అనేది చేయలేము. ఇప్పుడు కిడ్నీ పాడైతే డయాలసిస్ చేయొచ్చు, కానీ లివర్ పాడైతే ఖచ్చితంగా మనం ఈ క్రోనిక్ స్టేజ్లో ఏమీ చేయలేము. లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు. దాన్నే మనం క్రోనిక్ లివర్ డిసీజ్ అంటాం. సో ఫస్ట్ థింగ్ ఈ లివర్ ఎక్యూటా క్రోనిక్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అంటే అది ఎందువల్ల, మందు తాగడం వల్ల వచ్చిందా? 90% మందు తాగడం వల్ల ఉంటుంది, కొంతమంది ఫుడ్స్ వల్ల ఉంటుంది. అంటే హెపటైటిస్ A, B, C, D అని కొన్ని ఫుడ్స్ వల్ల వస్తుంది అనమాట. అంటే మన యూరిన్తో కంటామినేట్ అయిన వాటర్ కానీ, కాలువ నీళ్ళు కానీ అనుకోకుండా ఈ పానీపూరీలు, బయట ఫుడ్స్ వర్షాకాలం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వెరీ రేర్ ఏంటంటే హెపటైటిస్ B, హెపటైటిస్, ఇవి కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లివర్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఇలా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్, ఆ లివర్ పాడవడానికి గల కారణం ఏంటి అన్నది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ అనేది పెద్ద ఆర్గాన్ కాబట్టి మనం ముందుగానే దాని యొక్క లక్షణాలు తెలుసుకుంటే మనం 100% ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే లివర్ అనేది మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసామనుకోండి, అది మెల్లగా 3 నెలలు 6 నెలల్లో మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఫ్రెష్గా తయారవుతుంది. కానీ వేరే ఆర్గాన్స్కి అలా ఉండదు. సో లివర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మంచి ఫుడ్స్, ఫ్రూట్స్, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది వెరీ టాక్సిక్. దీనివల్లనే
సగానికి సగం మంది లివర్స్ అనేవి పాడైపోతాయి. మళ్ళీ లివర్ పాడయ్యాక మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. అంటే ఇప్పుడు మనం లివర్ మళ్ళీ కొత్తది పెట్టుకోవాలంటే మనం జీవన్ ధార కొన్ని ఉంటాయి, దానిలో మనం మన పేరు ఎన్రోల్ చేసుకుంటే మనకి లివర్ మళ్ళీ తీసుకోవచ్చు. కానీ దానిలో కూడా పిల్లలకి ప్రయారిటీ బేస్లో మందు తాగేవాడికి ఆ లివర్ అనేది ఇవ్వరు. ఫస్ట్ ఎవరికి మనకి మనం పాడు చేసుకున్న దానికి లివర్ ఎవరు ఇవ్వరు కదండి. దానికి మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది లివర్ అనేది వచ్చే అవకాశం ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల పాడైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా లివర్ ట్రాన్స్ప్లాంట్కి ప్రయారిటీ ఇస్తారు. సో అసలు మందు అనేది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి. కీళ్ళవాతం గురించి తెలుసుకుందామండి. మెయిన్గా ఏంటంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక కీళ్ళవాతం, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ట్రీట్మెంట్, ఈ కీళ్ళవాతం ఏదైతే ఉందో దీనికి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా కీళ్ళవాతం అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ ఎక్కువ పెరిగి బోన్స్ అరిగిపోయి వచ్చిన ఆర్థరైటిస్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటే కిడ్నీలో యూరిక్ యాసిడ్ వ్యర్థపదార్థం పెరిగి వచ్చే కీళ్ళవాతం. ఇలా కాకుండా ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ట్రీట్మెంట్ మనం లైఫ్ లాంగ్ షుగర్, థైరాయిడ్, బీపీ ఎలా వాడతామో అలాగే దీనికి మనం ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడుకోవాలి. అందుకు మనం ఈరోజు దీని యొక్క ముఖ్యంగా ఏవి ఇంపార్టెంట్, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రక్తంలో ఉండే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఉండాల్సిన దానికంటే ఎక్కువై అది ఆరోగ్యకరమైన కణాలు మన రక్తంలో ఏవైతే ఉంటాయో దాని మీద దాడి చేస్తాయి. అంటే మన రక్తంలో ఉండేవే మన బాడీ మీద దాడి చేస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అది మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే మెల్లగా బోన్స్, బాడీ, హార్ట్, స్కిన్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో మనం రోజువారీగా చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం, లేదా పొద్దున్న లేచిన వెంటనే విపరీతమైన నొప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏ రకమైన కీళ్ళవాతం అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే స్థూలకాయం, ఎక్కువగా లావుగా ఉండేవాళ్ళు, లేదా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉండేవాళ్ళు, స్ట్రెస్, లేదా ఆడవారిలోని, లేదా వయసు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వీళ్ళలో ఎక్కువగా ఈ కీళ్ళవాతం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. దీనిలో మనకి మెయిన్గా కనబడే లక్షణాలు మనం తెలుసుకుందాం. ఈ కీళ్ళవాతం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మెయిన్గా ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ నొప్పులు ఏవైతే ఉంటాయో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చిన్న జాయింట్స్కే ఉంటాయి. అంటే స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే లైక్ చేతి వేళ్ళు నొప్పులు కానీ, మడమల నొప్పులు కానీ, లేదా కాళ్ళ వేళ్ళు నొప్పులు కానీ, కాళ్ళ మడమల నొప్పులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే ఈ మడం నుంచి ఈ మడం అంటే ఎల్బోస్ పెయిన్, లేదా షోల్డర్ పెయిన్, లేదా మోకాలు నొప్పులు, లేదా మన హిప్ జాయింట్ పెయిన్, ఇలాంటి అంటే పెద్ద జాయింట్స్ కూడా నొప్పి అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ కీళ్ళవాతం ఏం చేస్తుందంటే మన కంటి చూపు మీద పడే అవకాశం ఉంటుంది, మన స్కిన్, మన గుండె, మన కిడ్నీల మీద, ఇంకోటి రక్తహీనత, ఎనీమియా అంటే రక్తం తగ్గడం, ఇలా మన బాడీలో ఏ పార్ట్ మీద అయినా కూడా ఈ వాతం అనేది పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు కీళ్ళవాతం అన్నా కదా అని చెప్పి ఓన్లీ జాయింట్స్ అరిగిపోవడం అనేది అయితే ఉండదు, అన్నిటి మీద పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కీళ్ళవాతంలో మెయిన్గా ఉండే లక్షణాలు తెలుసుకుందామండి. మెయిన్గా ఈ కీళ్ళవాతంలో కనబడే లక్షణాలు అంటే మార్నింగ్ స్టిఫ్నెస్. మార్నింగ్ మనం మంచం మీద నుంచి దిగి నడవడం అంటే గ్లాస్ పట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. మెల్లగా మనం పనులు చేస్తున్న కొద్దీ అలా నొప్పులు అనేవి మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే రెండోది ఏంటంటే వీళ్ళు బాగా వీక్నెస్ అంటే ఎక్కువగా పని చేసుకోవడంలో ఇబ్బంది కానీ, బద్ధకం కానీ, నీరసం కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట. రక్తహీనత కూడా వెరీ కామన్. ఎందుకంటే హీమోగ్లోబిన్ ఎప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోబట్టి 8, 7, 6 అలా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి జ్వరం కానీ, ఛాతిలో నొప్పి కానీ, ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమైనా పట్టేసుకున్నట్టు అనిపించడం, ఈ మెయిన్గా ఈ కాళ్ళు, మోకాళ్ళు నొప్పులు, కూర్చున్న వెంటనే మనం తొందరగా లేవలేకపోవడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ కీళ్ళవాతం, ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ గోళ్ళు, ఎముకలే కాకుండా స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే స్కిన్ మీద ఎగ్జిమాస్ అంటే దురదల్లా రావడం, ప్యాచెస్ అంటే రఫ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ట్రీట్మెంట్ అంటే ఇన్వెస్టిగేషన్స్ అంటే లక్షణాలు బట్టి మనం కొన్ని ఎక్స్రేస్ కానీ, ఎంఆర్ఐ, సిఆర్పి, అనా ప్రొఫైల్, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్,
ఇలాంటివన్నీ కూడా టెస్టుల్లో మనకు తెలిసిపోతుంది. ఇది ఏమైనా దీర్ఘకాలిక కీలవాతమా, లేదా యూరిక్ యాసిడ్ వల్లనో, లేదా అప్పుడప్పుడు జ్వరాల వల్ల వైరల్ కీలవాతం అంటాం, అంటే వైరల్ ఆర్థరైటిస్, అంటే చికెన్ గున్యా వల్ల కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రక్త పరీక్షలో మనకు తెలిసి దేనికి తగ్గట్టు దాని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చాలా మటుకు స్టెరాయిడ్స్ అని, లేదా కొన్ని రకమైన ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది. ఇది మనం తగ్గించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెస్ట్ అంతా తీసుకుంటే మనకి రికవరీ అంత బాగా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి, కార్టిజోల్ పెరిగి ఈ వాతం అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఫిజియోథెరపీ కానీ, ఆక్యుపంక్చర్ కానీ, పొద్దున్న లేచిన వాడిని యోగా అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే యోగా టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చాలా మంచిదండి. దీనివల్ల మనం 50% తగ్గించవచ్చు. ఇవే కాకుండా దీనిలో మనం ఈ కీలవాతం ఉండే వాళ్ళు అసలు ఏ రకమైన ఫుడ్స్ తీసుకోవాలన్నది తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి అంటే లైక్ ప్రొమోగ్రనేట్, అరటిపళ్ళు కానీ, ఆరెంజెస్, లెమన్, విటమిన్ సి ఉన్న ఫుడ్స్, లేదా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇలాంటివన్నీ కూడా ఫ్రూట్స్ చాలా బాగా ఈ కీలవాతంలో పనిచేస్తాయి. ఇంకా తీసుకోకూడనివి దుంపకూరలు, ఆయిల్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అస్సలు ముట్టుకోవద్దు. స్మోకింగ్, డ్రింకింగ్ కంప్లీట్ అవాయిడ్ చేయడం మంచిది. నెంబర్ 3 ఫిష్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, లైక్ టూనా ఫిష్ కానీ, సాల్మన్నా ఫిష్ కానీ. వీటిలో ఏంటంటే ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జాయింట్లో గుజ్జు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫ్రూట్సే కాకుండా వెజిటబుల్స్లో లైక్ జింజర్ కానీ కొన్ని ఉంటాయి కదా, జింజర్, గ్రీన్ టీ, లెమన్ టీ, ఇంకా ఏమంటారు బ్రోకలీ, సలాడ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇలాంటి ఫుడ్స్, వాటర్ బాగా తీసుకోవాలి, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇవన్నీ మీరు కరెక్ట్గా చేస్తే సరిపోతుంది.